హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాక్ నెక్ ఒకటి చూపిస్తానండి. నేను డిజైన్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇలా లైనింగ్ మొత్తం 4 మూలల మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే పక్కకు జరగకోకుండా ఉంటుందన్నమాట లైనింగ్ అనేది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కదండి. దీన్ని మనం కొలతలతో ఇక్కడ నుంచి ఇక్కడ కుట్లలోకి వదిలిపెట్టేసి మనకి ఇక్కడికి మార్క్ వేసేసుకోవాలన్నమాట. మనకి బ్లౌజ్ ఎంత ఉందో అక్కడికి మార్క్ వేసేసుకొని ఇక్కడ నడుము దగ్గర వచ్చేసుకొని ఇలా ఫస్ట్ ఇలా ఒకసారి కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా అయినా మనం డిజైన్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాగైనా కూడా కుట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ బ్లౌజు ఆల్రెడీ మనకి ఇచ్చింటారు కదండి, ఆల్రెడీ పెట్టేసుకొని మనము ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్ అనేది కొలత అనేది వచ్చేస్తుంది. ఇలా వేసేసుకోవాలి. మనకి ఇది పట్టి వస్తుంది కదండి, ఇలా పట్టి వచ్చేసింది. మనకి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు డిజైన్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇది సరి సమానంగా పెట్టుకోవాలి, ఇక్కడ సరి సమానంగా పెట్టుకోవాలన్నమాట లెంత్ అనేది. ఇక్కడ మనం అప్పుడే ఖర్చు పెట్టుకున్నామండి. కటింగ్ చేసేటప్పుడే ఇలా ఖర్చు పెట్టేసుకున్నాము. మనం ఇలా పెట్టేసుకున్నాం కదండి, ఇలా 5.5 పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇలాగా ఇది నెక్ అనేది 2.5 తీసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది 2.5 తీసుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇలా పెట్టుకోనండి. మనకి ఆల్రెడీ ఇచ్చింటారు కదా బ్లౌజు, మనకి ఇలా మెజర్మెంట్ పెట్టేసుకొని బ్యాక్ నెక్కి ఇలా ఫస్ట్ మార్క్ తీసేసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మార్క్ తీసేసుకోవాలి. పైపింగ్ పెట్టేస్తే అదే లెవెల్కి తీసేసుకోవచ్చు అనమాట. హెమ్మింగ్ కానీ అలా పెట్టేసుకుంటే కొద్దిగా పైకి పెట్టేసుకోవాలి. ఇది మనం మార్క్ పెట్టేసుకొని చూస్తున్నాం అనమాట. ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాము. మనం ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టాం కదండి. మనకి డీప్ నెక్ కావాలి అనుకుంటే ఇక్కడ కింద 3 పెట్టుకోవాలన్నమాట. ఇలా 3 పెట్టేసుకోవాలి. ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ మనకి డీప్ నెక్ అవసరమైతే, మనకి ఇచ్చిన ఆల్రెడీ బ్లౌజ్ డీప్ నెక్ ఎక్కువ అవసరమైతే ఇక్కడ 3 పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు లైన్ గీసేసుకుందాము. ఇలా మార్కర్తో లైన్ గీసేసుకుందాము. మీరు ఏ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు వంపు స్టార్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలంటే మనకి డీప్ నెక్ ఇక్కడికే వస్తుంది కాబట్టి ఇలా వంపుగా అనేది ఇలా తీసుకోవాలి. ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఇలా చిన్న వంపులాగా తీసుకోవాలి. ఈ నెక్ స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, స్క్వేర్ అయినా పెట్టుకోవచ్చు, రౌండ్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేనైతే వంపు స్టార్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇది
ఇలా నెక్ కట్ చేసుకున్నాం. ఇలాగా వచ్చేస్తుంది మనకి నెక్ అనేది. మనకి ఇక్కడి నుంచి ఇలా నెక్ అయినా వంపు తిప్పేసుకోవచ్చు, మనకి ఇక్కడి నుంచి ఇంకైనా వంపు తిప్పేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది నెక్ అనేది వచ్చేస్తుంది ఇలా. ఇలాగా మనకి నెక్ వచ్చేస్తుంది. చూడడానికి చిన్నగా ఉంటుంది, బట్ మనకి డీప్గా వచ్చేస్తుంది. ఇలా శారీ క్లాత్లోనే ఇలా మనకి నెక్కి కావాల్సింది చిన్న సింపుల్ నెక్ పెట్టేసుకుంటున్నామండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మనకి చిన్న సింపుల్ డిజైన్ నెక్ అండి. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మొత్తం అంతా ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సారీ, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా మన నెక్ పార్ట్ ఉంటుందండి. మన నెక్ పార్ట్ మొత్తం ఇలా సింపుల్ డిజైన్గా పెట్టేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇంకా మొత్తం కుట్టేసుకున్నాము. ఇంకా పైపింగ్ కానీ మన ఇష్టం, పైపింగ్ కానీ వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా లైనింగ్ పీస్లో నేనైతే హెమ్మింగ్ అది పైపింగ్ అయితే వేయట్లేదండి, నేను హెమ్మింగ్ చేసేసుకుంటున్నాను. ఇట్లా క్రాస్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్ స్క్వేర్ నెక్ అయితే క్రాస్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్క్వేర్ నెక్ కాకుండా రౌండ్ నెక్ అని ఇంకా మిగతా ఏ నెక్కైనా ఇలా క్రాస్ అయినా తీసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్నాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పైన అండి ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇలా కుట్టేసుకున్న దాన్ని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. దీని మీదే కుట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు. ఇలా కుట్టేసుకున్నాం కదండి. ఇలా మనం అన్నీ మొత్తము ఇలా వార్ అనేది ఇలా కచ్చాలు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కచ్చాలు పెట్టేసుకుంటే మనకి వంపు అనేది నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇలా ఉంటుంది కదండి. ఇలా ఉండేదాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇలా వార కుట్టేసుకోవాలి. ఇలా నెక్ రెడీ అయిపోయింది. సింపుల్గా నెక్ రెడీ అయిపోయింది అనమాట. మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు, ఇలా హెమ్మింగ్ పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ చిన్న పూస కుట్టేసుకుంటే కదా, ఇవి ఇలా మొత్తం ఇలా కూర్చున్నాయి కదా, చిన్న పూస కుట్టేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇదేనండి నెక్ పార్ట్ వచ్చేసి